కీర్తనలు 127 3వ వచనం నుంచి చదవండి. కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయనకు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అప్పుల పొదిగించుకుని వాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడక భూమిలో తమ విరోధులతో వాదించుదురు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, నిత్యులకు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకంగా మరి తల్లిదండ్రులైన డేవిడ్ ప్రశాంత్కి, మరి అదేవిధంగా తాత మరి అమ్మమ్మలకి, మరి కుటుంబస్తులందరికీ అభినందనలు తెలియపరుస్తున్నాను. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మరి వాక్యంలోకి వెళ్ళకుండా ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకున్నాను. 2 స్నేహితులు ఉన్నారంట, బాల్య స్నేహితులు. వివాహం జరిగింది. వివాహం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అట్లా బయటికి వెళ్దాం నడవండి అని 2 కారులో బయటికి వెళ్తారు. వెళ్తూ ఉంటే దారిలో వెళ్తే అక్కడ ఒక జంగల్ లాగా కనబడుతుంది, ఒక అడవిలాగా కనబడితే పక్కకు ఆపి సరే వెళ్ళి చూద్దామని 2 వెళ్తారు. వెళ్ళి అటు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కొండలాగా ఉంటుంది. దాన్ని దాటి వెళ్ళిన తర్వాత ముందుకు పోయి చూస్తే లోపల వారికి ఒక పెద్ద గుడ్డేలు కనబడుతుంది ముందు. ఆ గుడ్డేలు గురించి చూసి 2 భయపడిపోతారు. భయపడిపోయి ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూస్తూ ఉంటారు. అయితే ఆ పక్కన స్నేహితుడు అంటాడు, ఏం చేద్దామని అంటే, ఆయన అంటాడు, ఏం చేస్తాం, పరిగెత్తుదామని అంటాడు. అయితే ఈయనేమంటాడు, పరిగెత్తితే ఆ గుడ్డేలకు వచ్చి మనం పట్టేసుకుంటుంది కదా, అది మనకంటే ఫాస్ట్గా వస్తుంది అని అంటాడు, నేను దాన్ని దాటి ఉడకాల్సిన అవసరం లేదు, నేను దాటి ఉడితే చాలు నాకు అని అంటాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఓకే కదా. కొన్నిసార్లు మన జీవితంలో స్నేహితులు ఉంటారు, కానీ మరి సరైన స్నేహితులు ఉండడం చాలా అవసరం. లేకపోతే మనల్ని అప్పకి ఇచ్చేవారు చాలా మంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే చదవబడిన వాక్యంలో మరి మనం చూసినట్లయితే గర్భఫలము ఎవరిచ్చిన ఆశీర్వాదం? యెహోవా ఇచ్చిన ఆశీర్వాదం అట. హల్లెలూయా. కదా. దేవుడు తెలిసిన వారికి అది తెలుసు. మరి లోకంలో ఉన్న వారికి కొంతమంది ఏమనుకుంటారంటే, మాకు పెళ్లి జరిగిందండి, మాకు పిల్లలు పుట్టారు, పెళ్లి జరిగింది కాబట్టి పిల్లలు పుట్టారు అనుకుంటారు. కానీ మీరు చూసినట్టయితే చాలా మంది పెళ్లి జరిగిన వారు, పిల్లలు లేని వారు చాలా మంది ఉన్నారు కదా. వారిని అడిగితే తెలుస్తుంది. మరి దేవుడు మనల్ని ప్రేమించి, ఆయన బిడ్డల్ని ప్రేమించి ఆశీర్వదించే దేవుడు. మరి డేవిడ్ని, ప్రశాంత్ని ప్రేమించి ఈ బాలుని మరి ఆయన బహుమతిగా ఇచ్చినట్టుగా మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హల్లెలూయా. పిల్లలు ఎవరిచ్చే ఆశీర్వాదము?